పెద్ద నోట్ల రద్దు లాంటి అనూహ్యమైన సాహసోపేతమైన నిర్ణయంతో ప్రజలను ఆశ్చర్యపరిచిన మోదీ సర్కార్ త్వరలో మరో షాకింగ్ నిర్ణయాన్ని ప్రకటించనున్నట్టు సమాచారం. అయితే అది కొందరికి శుభవార్తే. అదేంటంటే జీరో బ్యాలెన్స్ ఉన్న ప్రతి జన్ధన్ ఖాతాలోనూ ప్రభుత్వమే 10,000 జమ చేయాలనే యోచనలో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. నోట్ల రద్దుతో ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వానికి, అదే సమయంలో చేతిలో డబ్బు లేక తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న పేద ప్రజానికానికి ఇద్దరికీ మేలు చేసే చర్య ఇది అని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ప్రజలు తెరిచిన 25 కోట్ల జన్ధన్ ఖాతాల్లో 5.8 కోట్ల ఖాతాల్లో ఒక్క రూపాయి కూడా లేదు. ఆ ఖాతాలన్నిటిలో 10,000 చొప్పున వేయటానికి ప్రభుత్వానికి అయ్యే ఖర్చు 58,000 కోట్లు. వినడానికి అంత సొమ్మ అనిపించవచ్చు, కానీ నోట్ల రద్దు నేపథ్యంలో 3 లక్షల కోట్ల మేరకు ప్రభుత్వానికి కలిగిన లాభం పరిగణలోకి తీసుకుంటే ఇదేమంతా పెద్ద విషయమేమీ కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయం వల్ల పేద రైతులు, నిరుపేదలకు లాభాలను చేయబోతున్నామనే సంకేతాలను ప్రభుత్వం ఇవ్వగలుగుతుందని విశ్లేషిస్తున్నారు. నిజానికి బీజేపీ సాంప్రదాయ ఓటు బ్యాంకులో ఎక్కువ మంది మధ్యతరగతి వారు, చిరు వ్యాపారులు ఉంటారు. నోట్ల రద్దు వల్ల ఎక్కువగా ప్రభావితమైన వర్గాలు కూడా ఇవే. తాజా పరిణామాలతో ఆ వర్గాల ఆగ్రహం బీజేపీకి ఇబ్బందికరంగా పరిణమించింది. కాబట్టి జన్ధన్ ఖాతాల్లో డబ్బు వేయడం ద్వారా పార్టీకి మళ్లీ ఆ వర్గాల మద్దతు లభిస్తుందని వారు భావిస్తున్నారు.